అనుకున్నదే జరిగింది. మోడల్ వివాదాస్పద నటి ఇంటర్నెట్ సంచలనం పూనం పాండే మృతి వార్త కేవలం పబ్లిసిటీ స్టంటే అని తేలిపోయింది. నిన్న సర్వైకల్ క్యాన్సర్తో పూనం చనిపోయినట్లు వార్తలొచ్చాయి. పూనం పాండే టీం పేరుతో ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే 24 గంటలు గడవక ముందే అంతా తూచంటూ పూనం వీడియో రిలీజ్ చేసింది. ఇన్స్టాలో తాను బతికే ఉన్నానంటూ వీడియో విడుదల చేసిన పూనం సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కోసమే ఇలా చేశానంటూ వెల్లడించింది. అయితే పూనం చర్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచారం కోసం ఇంతలా దిగజారాలా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do. I'm here to tell you that unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to www.poonampandeisalive.com. అయితే నెటిజన్లు పూనంపై మండిపడుతుండటంతో సారీ చెబుతూ మరో వీడియో రిలీజ్ చేసింది. ఇలా చేసినందుకు తనను క్షమించాలని కోరింది పూనం పాండే. Hi everyone, it's Poonam. I'm sorry I've caused this tear and I'm sorry to those whom I've hurt. My intention to shock everyone into the conversation that we are not talking enough about, which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer, aren't we? It's a disease that silently takes your life. And this disease needed the spotlight urgently. I'm proud of what my death news has been able to achieve. And for those who have questions for me, I will see you live on How to Fly. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, చనిపోయారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అంతా సోషల్ మీడియాలో కూడా నిన్నంతా ఇదే వార్త చక్కర్లు కొట్టింది. ముందుగా అనుకున్నట్లుగానే ఇదొక పబ్లిసిటీ స్టంట్ అంటూ కూడా చాలా మంది చెప్తూ వచ్చారు. సో ఏంటి అప్డేట్స్? ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో ఏముంది? నవీన్, 2011 నుంచి కూడా పూనం పాండే ప్రచారాల కోసం ఈ రకమైన స్టంట్లు, పబ్లిసిటీ స్టంట్లు, వీడియోలను చేయడం అనేది కామన్ గా ఉండి వచ్చేది. అయితే సడన్ గా ఈ మధ్య కాలంలో అంత సోషల్ మీడియా యాక్టివ్ గా లేదు. కేవలం ఓన్లీ ఫ్యాన్స్ అంటూ కూడా ఆవిడ కొన్ని వీడియోలను చేసుకుంటూ సపరేట్ గా ఒక ట్రెండ్ అంతా కూడా ఆవిడ వేరేలాగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో సడన్ గా సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పేసి నిన్న పూనం పాండేకి సంబంధించిన మరణ వార్త విన్న తర్వాత సడన్ గా అందరూ షాక్ గురవడం జరిగింది. నిజమా అబద్ధమా అని చెప్పేసి చాలా కొన్ని గంటల పాటు ఎంక్వైరీలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఆమెతో అనుబంధం ఉన్న కొంతమంది పూనం పాండే నిజంగా మరణించిందంటూ కూడా కొన్ని సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో నిజంగానే పూనం కన్నుమూసింది సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పేసి కూడా సాయంత్రానికి దీనికి సంబంధించి అందరూ కూడా ఒక అంచనాకి రావడం జరిగింది. అయితే కొంతమంది మనం నిన్న చెప్పుకున్నప్పుడు కూడా ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే పూనం చేసింది. ఎందుకంటే రీసెంట్ గా ఆమె చూసిన ఇంటర్వ్యూలు కానీ వీడియోల్లో కూడా ఎక్కడా కూడా అనారోగ్య లక్షణాలు ఆవిడ కనిపించిన దాఖలాలు యాక్టివ్ గా ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి గతంలో కూడా చేసిన ఈ పబ్లిసిటీ స్టంట్ వీడియోలు చేసింది కాబట్టి ఇది కూడా అలాగే అయి ఉండవచ్చు అని చెప్పేసి మనం కూడా మాట్లాడుకుంటుంది. అనుకున్నట్టుగానే 24 గంటలు గడప ముందే తాను పబ్లిసిటీ కోసమే చేశాను, అది కూడా సర్వైకల్ క్యాన్సర్ గురించి మహిళలు ఏదైతే అవగాహన కోసం అలానా టెస్ట్ చేయించుకోవాలి, ఆ సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కోసమే చేయించుకోవాలని చెప్పేసి ఒక డిస్కషన్ కోసమే తన చావు వార్తను ప్రచారం చేశాను అని చెప్పేసి పూనం అయితే క్లారిటీ ఇచ్చింది. అయితే ఇలా చేసినందుకు చాలా మంది హర్ట్ అయ్యారు. సో వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నారు. బట్ ఇలా చేసినందుకు నేను గర్వపడుతున్నాను, దీని గురించి డిస్కస్ చేశారు అందరూ నిన్నటి నుంచి కూడా అని చెప్పేసి కూడా 2 వీడియోలను ఆమె వచ్చేప్పటికి విడుదల చేయడం జరిగింది. అయితే నెటిజన్స్ మాత్రం నిజంగా పూనం మరణించారు అని చెప్పేసి ఎవరైతే బాధపడుతూ వచ్చారో నిన్నటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఫైర్ అవటం జరిగింది. ఎలాంటి అంటే ప్రచారం కోసం చేస్తే వెంటనే దానికి సంబంధించిన రియాక్షన్ ఉంటే సరిపోయేది. 24 గంటల పాటు ఈ రకంగా చాలా మందిని హక్ చేసి పూనం ఈ రకంగా పబ్లిసిటీ చేసుకోవడం ఏంటి అని చెప్పేసి రకరకాల కామెంట్స్ ఆమె ఇన్స్టా వీడియో కింద
పోస్ట్ చేస్తున్న పరిస్థితి. బట్ పూనం ఏదైతే ఎప్పుడూ కూడా గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది, ఇలాంటి ప్రచారం కోసమే చేస్తూ ఉంటుంది. ఏం చేసినా సరే ఆమె భర్తతో సంబంధించిన పెళ్లి గాని విభేదాలు గాని ఏది చేసినా సరే అంతా కూడా సోషల్ మీడియా అటెన్షన్ కోసమే పూనం చేస్తుంది అని చెప్పేసి జరుగుతున్న ప్రచారానికి మళ్ళీ ఒక బలం చేకూరేలాగా ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించి ఈ రక చావు వార్తను ప్రచారం చేయడం మళ్ళీ వెంటనే 24 గంటల తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. అయితే భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటివి రిపీట్ కాకుండా ఉంటే బెటర్. ఎందుకంటే నిజంగా చనిపోయింది ఇలా పూనం నిజంగా అంటే సడన్ గా ఇలాంటి ఒక చావు వార్త వినటం అనేది చాలా మందిని బాధ పెట్టింది. కేవలం ప్రచారం కోసం అయితే వెంటనే రియాక్ట్ అయితే దీనికి సంబంధించి అందరూ ఒప్పుకునేవారు. కానీ బట్ 24 గంటల తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ రావడం, ఈ ఒక రోజంతా కూడా ఆమె చావు నిజంగా చనిపోయిందని చెప్పేసి చాలా మంది బాధపడిన దాని మీద కూడా ఇప్పుడు అందరూ కూడా విమర్శలు దాడి చేస్తూ ఉన్న పరిస్థితి. పూనం మాత్రం అంటే త్వరలోనే దీనికి సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక మీడియా ఫాలోవర్స్ తో లైవ్ లోకి వచ్చి తాను క్లారిటీ ఇస్తాను, మరింత క్లారిటీ ఇస్తానని కూడా